ఇంకా రోజు రోజు పనిగట్టుకుని వారానికోసారి వారఫలాలు చూసి దినఫలాలు చూసి వద్దండి అలాగా. నేను ఇంకో రహస్యం చెబుతున్నా, బద్దలు కొట్టేసి మొహమాటం వెళ్ళ. వారఫలాలు బాగా రాయడానికి అలవాటు పడిన వ్యక్తి నేను ఓ టీవీ స్టూడియోలో ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం మధ్యాహ్నం. నా షూటింగ్ నాది, ఆయన షూటింగ్ అయింది. ఆయన నేను అడిగా, ఏమండి వారం వారం రాస్తున్నారు, ఇవన్నీ జరుగుతాయా అన్నాను. ఆయన మీరు ఎక్కడ చెప్పనంటే నేను చెప్తా అన్నాడు. నేను ఎక్కడ చెప్పనండి, ఇద్దరికే చెప్తాను, అడిగిన వాడికి అడగని వాడికి. మూడో వాడికి ఎప్పుడు నా జీవితంలో ఏ విషయం చెప్పలేదు. అడిగిన వాడికి అడిగాడు కాబట్టి చెప్పాను, అడగన వాడిని నేనే పిలిచి చెబుతాను. వాడు పాడైపోతాడేమో నాకు జాలండి, నేనే చెబుతాను, మీరు ఎలాగే మాట్లాడతారని చమత్కారం అని చెప్పాడు. పాప ఓ పని చేయండి, మీరు ఏ వారఫలం అయినా సరే సరిగ్గా 3 నెలల వెనకాల అదే తేదీ చూడండి, అవే ఉంటాయని చెప్పి ఆయన బాధ ఆయన చెప్పాడు. ఎక్కడి నుంచి పుట్టిస్తామండి ఇవన్నీ, కష్టం కదండి. ఇవి మన జీవితాన్ని నడిపిస్తాయండి. వీటి గురించి అంత తాపత్రయపడాలా, అంత అవసరమా? ఏడాదికోసారి చూసుకుంటే సరిపోలా? నిరంతరమైన మనస్సులో ఒక్క నామాన్ని జపిస్తూ ఉంటే అన్నీ ఆవిడ చూసుకోదండి. ఇన్ని రకాల సింగిల్ విండో అండి అమ్మవారంటే, సింగిల్ విండో, ఏక గవాక్ష విధానం, ఇన్ని రకాలు ఉండవండి. ఇంకా దానికి మనం మనస్సుని సిద్ధం చేసుకోవాలి.